భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మమ్ము క్షమించు తండ్రి, క్షమించు. ఆర్యసుమంత, భరతుల వారు వేంచేశారు. అందువలన మహారాజు గారి మృతదేహాన్ని తైలం నుండి వెలుపలికి తీసి అంతిమ యాత్రకు తగు రీతిగా అలంకరించండి. భరతుల వారు నేరుగా తమ మాత చెంతకు వెళ్ళడం మంచిదే అయింది. లేదంటే ఈ స్థితిలో తమ పితాశ్రీని చూసి తట్టుకోలేకపోయేవారు. మీరు ఏర్పాట్లు జాగ్రత్తగా చూడండి. భరతుల వారి చెంతకు వెళ్ళి వారిని ఓదారుస్తాం. తమ ఆజ్ఞ గురుదేవా. శత్రుఘ్న, క్షత్రియుడు స్త్రీని దండించడం ధర్మం కాదు. ఆపకండి అగ్రజ, మీకు తెలీదు. ఇదే ఈ అనర్థానికి హేతువు. మేము అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ రాక్షసి కారణంగానే మన కుటుంబం అన్ని విధాలా సర్వనాశనం అయ్యింది. దీనివల్లే మన పితాశ్రీ మనకు లేకుండా పోయారు. మన అగ్రజులు వనాలకు వెళ్ళవలసి వచ్చింది. మేము దీన్ని వదలం. దీని ప్రాణాలు తీస్తాం. దీని ప్రాణాలు తీస్తాను. మమ్మ ఆపకండి అగ్రజ. ఇది రాక్షసి, ఇది ఆడది కాదు. రాక్షసి. దీని నువ్వు దీన్ని ఎలా శిక్షిస్తున్నావో మేము కూడా కైకేయిని అలాగే శిక్షించాలనుకున్నాం. మేమేం చేయలేకపోయాం. అలా చేస్తే తరువాత అగ్రజులు శ్రీరామచంద్రులు మా మొహం ఎన్నటికీ చూడరు. ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా తట్టుకోగలం, కానీ అగ్రజుల వారి ఆగ్రహాన్ని తట్టుకోలేం. మరి దీన్ని ఇలాగే వదిలేస్తారా? శత్రుఘ్న, శ్రీరామచంద్రులు మన మహారాజు. ఇలాంటి ఘాతకులకు శిక్ష వారే విధిస్తారు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. శత్రుఘ్న, మాత కౌసల్యకు మొహం ఎలా చూపించాలి? వారికి ఎలా నచ్చ చెప్పాలి? మేము నిర్దోషులమని ఎలా నిరూపించాలి? మాతా, 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 మేము భరతులం. భరత, 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 వచ్చావా పుత్ర? మేము నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మా మాట ఎవరూ వినడం లేదు. మమ్మను మా రాముని చెంతకి ఎవరూ తీసుకెళ్ళడం లేదు. ఇక ఇప్పుడు నువ్వు రాజువయ్యావు కదా, మా ప్రార్థన మన్నించి నీ వారికి ఆజ్ఞనివ్వు. మా రాముడు ఇల్లు వదిలి వెళ్ళాడు. మమ్మను కూడా అతని చెంతకు చేర్చు. మాత, తమరు కూడా రాముని వెతుక్కుంటూ వెళితే భరతుడు ఎవరి ఒళ్ళో పడుకొని ఏడుస్తాడు. భరత, మాత, కేవలం రాముడు ఒక్కడే తమ పుత్రుడా? అలా అనకు పుత్ర. భరతుడు కాడా? మేము అసలు తమ చెంతకు వచ్చినదే తమరు వాత్సల్యంతో ఓదారుస్తారని. మాత, గాయపడిన మా ఆత్మకు తమ చల్లని నీడలో ఆశ్రయం ఇస్తారని. మీరు మమ్మల్ని పుత్ర ప్రేమతో ఆదరించడం లేదు. అంత మాట అనుకు పుత్ర. మాకు ఈ దండన సరైంది. మాత, మేము ఒకే ఒక పాపం చేశాం. ఏమిటంటే కైకేయి గర్భాన్ని జనించాం. ఆ దోషం భగవంతుడిదే కానీ నాది కాదు మాత. భగవంతుడు ఈ లోకంలో కైకేయి లాంటి క్రూర నారికి ఎందుకు జన్మనిచ్చాడు? అలా జన్మనిచ్చి ఉంటే దాన్ని గొడ్రాలిగా ఎందుకు చేయలేదు?
అలా చేసి ఉంటే మా వంటి కళంకుడు జన్మించేవాడే కాదు. అలా అనుకో పుత్ర, అలా అనుకో. మాత, రామచంద్రులు వనాలకు వెళ్లారనే దుఃఖం కంటే మాకు అధిక దుఃఖం కలిగిస్తున్నది నేడు తమరు తమ భరతుని సందేహిస్తున్నందుకు. తమకు ఎలా విశ్వాసం కలిగించగలం? మేము దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, ఇక్కడ జరిగిన కుతంత్రంలో మా సహకారం లేసి మాత్రమైనా లేదు. అలా ఉండి ఉంటే గురువుల వద్ద అభ్యసించిన మా విద్యలన్నీ వ్యర్థమొగ్గాక, ఈ లోకంలో ఉన్న సమస్త పాపులందరి శిక్షలు నాకే విధించబడుగాక. పుత్ర, మాత, తమరు దేవతా సమానులు, మమ్మ విశ్వసించండి. మా అగ్రజులు సందేహించినా మేము తట్టుకోగలం, కానీ మీరు సందేహిస్తే తట్టుకోలేము. మాత, బాల్యం నుంచి తమరి ఒడిలో ఆదరణ పొందగలిగాం. మరి నేడు ఆ ఒడిలో మాకు స్థానం లేదంటే ఆ జీవితం గడపటం కంటే మరణించడమే మేలు. వద్దు పుత్ర, ఇలాంటి కఠిన వాక్కులతో నువ్వు ఇంకా మా దుఃఖాన్ని అధికం చెయ్యకు. ఒక పుత్రుడు వనాలకు వెళ్ళాడు, ఇంకొకడు ఈ విధంగా మరణిస్తానంటుంటే మాత తన దౌర్భాగ్యం ఎవరితో చెప్పుకుంటుంది? ఏ ఆశతో జీవిస్తుంది? నిన్ను చూస్తుంటే సాక్షాత్తు మా రాముణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. మేము ఆ మాటలన్నది నిన్ను సందేహించి కాదు పుత్ర, మాకు నీ మీద కించిత్ సందేహం లేదు. ప్రతి కన్న తల్లి ఆత్మ సదా తన పుత్రుల గురించే చింతిస్తూ ఉంటుంది. ఒక పుత్రుడు ఎలాగో పితృదేవుని ఆజ్ఞానుసారం రాజ్యం వెళతాడు, అయితే మా ఆత్మ వనవాసం చేస్తున్న పుత్రుని గురించేగా తప్పిస్తుంది. అందుకనే నీ రాక కోసం నిరీక్షిస్తున్నాం పుత్ర, నిరీక్షిస్తున్నాం. మా రాముడు ఎలాగో మమ్మ వనాలకు తన వెంట తీసుకెళ్ళలేదు. నువ్వు మా ఆజ్ఞ అవశ్యం నిర్వర్తిస్తావని, మమ్మ వనాలకు పంపుతావని మేము కొండంత ఆశతో నీ కోసమే ఎదురు చూస్తున్నాం పుత్ర. మేము తమని వనాలకు పంపించలేం మాత. తక్షణం వనాల్లో ఉన్న వారిని తమరి పాదాల చెంతకు తీసుకుని వస్తాం. ఇలాంటి స్వప్నాలు మాకు చూపించకు పుత్ర, మాకు చూపించకు. ఈ స్వప్నాన్ని వాస్తవం చేయటమే మా కర్తవ్యం. మాత, మీరు అసలు అగ్రజుల్ని వనాలకు ఎందుకు వెళ్ళనిచ్చారు? మీ అధికారంతో ఎందుకు నిరోధించలేదు? ఎలా నిరోధించను? వాడొక మహాజ్ఞాని వలె మాకు నారీ ధర్మాన్ని ఉపదేశించి తన పితృదేవుల ఆజ్ఞను నిర్వర్తించడం కోసం వెళ్ళాడు. లేసి మాత్రం దుఃఖం కూడా ఆ మొహంలో కనిపించలేదు. తన వస్త్రాలు, ఆభరణాలు, రాజభోగాలు, ఈ సామ్రాజ్యాన్ని త్యజించాడు. ధరించి వదిలేసిన పాత వస్త్రాలు త్యజించినట్లు సీత ధర్మపత్ని ధర్మాన్ని నిర్వర్తించడానికి తన పతితో వెళ్ళింది. లక్ష్మణుడు తన అగ్రజునికి సేవలు చేయడానికి రామునితో వెళ్ళాడు. అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు. మాదెంత పాషాణ హృదయమో చూడు. 2 పుత్రులు వెళ్ళారు, కోడలు వెళ్ళింది. వాళ్ళందరూ వెళ్ళడం చూసి కూడా తుచ్చమైన మా ప్రాణాలు వారిని అనుసరించలేదు. పుత్ర వాత్సల్య ధర్మాన్ని మహారాజు గారు నిర్వర్తించారు. మహారాజు గారు వాడున్నంత వరకు జీవించారు. వాడు వెళ్ళగానే మహారాజు గారు కూడా వెళ్ళిపోయారు, తమ ప్రాణాలను త్యజించారు. మాత, మేము మహాత్ములైన జనకుల్ని, సోదరుల్ని పొందాం. మీ వంటి మాత గర్భమును జనించే భాగ్యం కలగలేదు. కైకేయి సుతుడనై కళంకితుడనయ్యాను. అసలు నేను మీ గర్భాన్ని జనించి ఉంటే నాకు ఈ కళంకం ఆపాదించబడేదే కాదు. జనన మరణాలు మన ఇచ్ఛానుసారం జరగవు పుత్ర, అవి ముందే నిర్ణయింపబడతాయి.
దానినే మనం విధి అంటాం. మనందరం ఆ విధి చేతిలో తోలుబొమ్మలవై ఆడుతూ ఉంటాం. ఆ విధి ఏం చేసినా మన కర్మానుసారం చేస్తాడు. అందులో పాపం కైకేయి నేరమేమీ లేదు. మాత, తమలాంటి ఉదారులు ఈ లోకంలో ఎంతమంది ఉంటారు? ప్రస్తుతం ప్రజలందరూ నేనే ఈ అనర్థానికి హేతువుని నిందలు వేస్తున్నారు. ఆ ద్రోహి భరతుడే రాజు కావాలని కుతంత్రాలు పన్నాడంటున్నారు. లేదు లేదు, చంద్రుడు అగ్నివర్షం కురిపించవచ్చు, అమృతం హాలాహలం కావచ్చు, కానీ మా భరతుడు రాముడికి ద్రోహం చేయలేడు. మేమే అందుకు సాక్ష్యం. ఆ సాక్ష్యం మేమిస్తాం ఈ లోకానికి. సూర్యకాంతికి సాక్ష్యం ఆవశ్యకత ఉండదు మహారాణి కౌసల్య. దాని ప్రకాశమే దానికి సాక్ష్యం. అదే విధంగా భరత, నీవు ధర్మావతారుడివి. ఏ విధంగా సూర్యుడున్న చోట అంధకారం ఉండదో అదే విధంగా మీ కర్మలు కూడా ధర్మ విరుద్ధంగా ఉండవు. మీరేం చేసినా అది ధర్మానికి ప్రతిరూపంగా ఉంటుంది. గురుదేవా, 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 మమ్మల్ని రక్షించండి గురుదేవా. గురుదేవా, ఈ విషమ పరిస్థితిలో అధర్మాన్ని అనుసరించి అపవిత్రుడు కాకుండా మమ్మల్ని రక్షించండి. ఈ సమయంలో పితృదేవుల వియోగం, అగ్రజుల వారి ఎడబాటు తట్టుకోలేక మా బుద్ధి స్థాణువైపోయింది. మీరే మాకు మార్గదర్శకులు కండి గురుదేవా. రాకుమార, మీరు వేంచేశారనే వార్త తెలిసి తమకు కర్తవ్యం తెలియజేయాలని వచ్చాం. ఇది శోకించే సమయం కాదు. మహాత్ములైన తమ పితృదేవుల జీవాత్మ ఇంకా నిరీక్షిస్తూనే ఉంటుంది. పుత్రుడు స్వయంగా తండ్రికి అంతిమ సంస్కారాలు చేసే వరకు ఆత్మ మృత శరీర బంధం నుంచి విముక్తి పొందదు. మీకోసమే వారి దేహాన్ని తైల నౌకలో సురక్షితంగా ఉంచాం. మీరు ధైర్యం వహించి పుత్ర ధర్మానుసారం వారి అంతిమ సంస్కారాలు నిర్వర్తించాలి. రండి వత్స, మీ పితృదేవుల అంతిమ దర్శనం చేసుకుని ప్రణామం చేసి అంతిమయాత్రకు సన్నాహాలు చేయండి. రండి. దశరథ మహారాజులకే దశరథ మహారాజులకే దశరథ మహారాజులకే అయోధ్య చక్రవర్తికి అయోధ్య చక్రవర్తికి దశరథ మహారాజులకే అయోధ్య చక్రవర్తికి దశరథ మహారాజులకే అయోధ్య చక్రవర్తికి అయోధ్య చక్రవర్తికి. భరత, ఈ అస్థికలపై వ్యామోహం ఎందుకు? ఈ అస్థికలు మీ జనకులు కారు. ఆ మహాత్ములు ఇప్పుడు తమ కర్మానుసారం పరలోకంలో ఆసీనులై ఉంటారు. జీవాత్మ కోసం పంచతత్వాలతో సృష్టించబడిన ఈ శరీరం ఎందుకు ప్రసాదింపబడుతుందంటే, ఆ ఆత్మ తన జీవితంలో ఈ శరీరం ద్వారా తన కర్తవ్యాన్ని
ధర్మాన్ని నిర్వర్తించాలి కనుక ప్రాణాలు పోయిన తరువాత ఈ నిర్జీవ శరీరాన్ని పంచతత్వాలైన అగ్ని, వాయువు, ఆకాశం, జలం, ధరణీ మాతలకు తిరిగి ఇవ్వబడతాయి. అందువలన ఈ అస్థికలను పవిత్ర సరయూ నదికి సమర్పించండి. మనందరికీ ఇదే విధానం రాకుమారా. నేడు తమరు మీ పితృదేవులకు చేస్తున్నది ఒకనాడు తమ పుత్రుడు తమకు కూడా చేస్తాడు. మోహాన్ని త్యజించండి. మీరు నిర్వర్తించవలసిన కర్తవ్యం మీకోసం నిరీక్షిస్తున్నది.